ఒక అమ్మాయి వేరే అబ్బాయితో బ్లో జాబ్ చేస్తూ ఆ ఫొటోస్ వచ్చి వాళ్ళ సొంత బాయ్ ఫ్రెండ్ కి పెట్టిన ఫోటో. ఎంత దారుణమో! ఆ టైంలో వాడు ఎలా ఉండగలిగాడో కూడా తెలియట్లేదు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్ బాయ్ క్రియేషన్. సో ఫ్రెండ్స్, ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న 5 స్నాప్ స్టోరీ దాని గురించి అయితే నేను ఫుల్ గా వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ లో ఎవరేదో చెప్తున్నారని కాదు. సో ఈ విషయం ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న బ్రోక్ అయితే నేను కాల్ చేసి ఈ విషయాన్ని అయితే తెలుసుకొని మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అక్కడే క్లారిటీ వస్తుంది. సో ఈ విషయం ఏంటని చెప్పేసి చాలా మంది, నేను రీల్స్ చూసినప్పుడు కూడా చాలా మంది ఏమైంది, ఏం జరిగిందని, అసలు టాపిక్ ఏంటని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. సో నేను అవన్నీ చూసి నేను వీడియోని అయితే చేయడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఏంటంటే, విషయం ఏంటంటే, వాళ్ళు ఇద్దరు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్న ఒక 10 days బాగా ఉన్నారు. ఆ నెక్స్ట్ నుంచి ఇద్దరికి ఏదో ఒకటి గొడవ జరగడం అలా జరుగుతూ ఉండేది. సో అమ్మాయికి ఏదైనా అంటే ఒక అమ్మాయి మిస్టేక్ చేసినా మనోడే కాంప్రమైజ్ అయ్యేవాడు. అది తప్పైనా గానీ అబ్బాయిలు కాంప్రమైజ్ అవుతారు. సో అలా కాకుండా అమ్మాయి తప్పైనా కానీ మనోడే కాంప్రమైజ్ అయ్యేవాడు. ఎందుకంటే ఆ లవ్ అనేది బ్రేక్ చేయకూడదు సో అనే ఉద్దేశంతో అయితే మనోడు ఏం చేశాడంటే, ఎంత గొడవలు అయినా కానీ ఏదైనా కానీ మళ్ళీ తెచ్చుకునేవాడు. అలా కంటిన్యూ అయిన తర్వాత ఏమైందంటే, ఒక రోజు గొడవ అయింది ఇద్దరికి. సో గొడవ అయిన తర్వాత ఎప్పుడు నార్మల్ గానే గొడవ అయింది కదా, సో అనే ఉద్దేశంతో వాడు ఉన్నాడు. అయితే కేరింగ్ చూపించేవాడు. ఎందుకంటే ప్రతి అబ్బాయి లవ్ చేసిన అమ్మాయి పైన కేరింగ్ అనేది చూపిస్తాడు. సో వాడు కూడా అలానే చూపించి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి ప్రతిసారి క్వశ్చన్ చేయడం అది చేసేవాడు. సో తను వచ్చేసి, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు, మన ఇద్దరు విడిపోయాం కదా అది ఇది అని చెప్పేసి ఎక్సెట్రా అని చెప్పేసి తను మాట్లాడేది. సో వీడు వచ్చేసి అలా క్వశ్చన్ చేయడంతో ఇంకా తను ఏమనుకున్నదంటే, ఇప్పుడు ఎక్స్ వచ్చేసి అమ్మాయి, వై వచ్చేసి బాయ్, జెడ్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ పర్సన్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇలా బ్రేక్ అయిన తర్వాత ఈ మధ్యలో ఈ పర్సన్ అనేది వచ్చాడు. ఇప్పుడు గొడవలన్నీ జరుగుతుంటే, సో ఆ గొడవలు జరుగుతున్నప్పుడు ఏమైందంటే, ఈ అబ్బాయి అనేది థర్డ్ పర్సన్ అనేది ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఇన్వాల్వ్ అయిన తర్వాత వీళ్ళిద్దరికి అనేది కనెక్షన్ కొంచెం, అంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసి మనోడు ఇంకా, అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని చెప్పేసి అలా క్వశ్చన్ చేయడం అది చేసేవాడు. అయితే అప్పుడు ఏమైందంటే, ఒక రోజు ఇంక ఈడు నన్ను ప్రతిసారి క్వశ్చన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా తను ఏం చేసిందంటే, వాడితో బ్లో జాబ్ చేస్తూ రూమ్ లోని అవి దగ్గర ఒక 5 photos అయితే వీడికి స్నాప్ లో షేర్ చేసింది. స్నాప్ లో షేర్ చేసిన తర్వాత వీడు ఏం చేశాడంటే, ఫస్ట్ ఒక ఫోటో ఓపెన్ చేసి అది పట్టుకుని ఇంకా పక్క రూమ్ ఉంటే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కువగా ఏడుస్తున్నాడు. సో ఏమైందా అని చెప్పేసి అంటే, అప్పుడు విషయం చెప్పి ఆ ఫోటో కూడా చూశారు. ఇప్పుడు నాకు ఆ ఫొటోస్ ఆ వీడియోస్ కూడా నా దగ్గర అయితే ఉంది. సో నేను ఈ వీడియో అనేది 1K లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయితే అప్పుడు నేను పెడతాను. సో నేను ఆ బ్రోని అంటే అడిగాను. సో ఇది వీడియో అనేది షేర్ చేయొచ్చా బ్రో అని చెప్పేసి అడిగితే, ఆ బ్రో ఏమన్నాడంటే, సో షేర్ చేయ బ్రో, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. సో ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ లా ఉంటది కదా వీడియో. సో ఒకసారి వాళ్ళకి షేర్ చేయ బ్రో అని చెప్పేసి అన్నాడు. సో అంటే ఇప్పుడు నేను అంటే ఈ లైక్స్ కోసమో లేదంటే వ్యూస్ కోసమో నేను చెయ్యట్లేదు. అంటే మనకి ఒక 1K లైక్స్ మనకి రీచ్ అయిందంటే మనకు ఆటోమేటిక్ గా, అంటే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి వీడియోని షేర్ చేశారంటే, సో ఇప్పుడు యూట్యూబ్ వాడు పుష్ చేస్తాడు ఈ వీడియోని. సో పుష్ చేయడంతో ఏంటంటే వీడియో అనేది అందరికి స్ప్రెడ్ అవుతుంది. సో అప్పుడు నేను ఈ లింక్ అనేది నేను బయోలో అయితే మెన్షన్ చేస్తాను. అమ్మాయిలు అయితే చాలా దారుణంగా ఉన్నారు మామ. అయితే నేను అప్పుడు ఆ బ్రోకి ఫోన్ చేసి, బ్రో నువ్వు దీన్ని కొంచెం, అంటే పెయిన్ ఉంటది, నేను కాదనట్లేదు, కరెక్ట్ నుంచి నువ్వు ఎంత ఫాస్ట్ గా వస్తే అంత మంచిది బ్రో. ఆ మ్యాటర్ నుంచి కొంచెం రావడానికి ట్రై చేయి బ్రో. ఒక ప్రతి లవ్ ఫెయిల్యూర్ అనేది ఒక సక్సెస్ పర్సన్. సో నీ లైఫ్ లో కూడా అలాగే జరిగిందని అనుకో బ్రో, కొంచెం అలా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అంటే ఇదే సిచ్యువేషన్ మీకు జరిగితే మీరైతే ఏం చేస్తారో కామెంట్ లో అయితే మీరు మెన్షన్ చేయండి. ఆ బ్రో అయితే ప్రతి కామెంట్ చదువుతాడు. సో ఎలా అయితే జరిగింది, చాలా దారుణంగా ఉన్నారు. అంటే ఇప్పుడు చెయ్యండి, బట్ ఏంటంటే మరీ అంత డెప్త్ కి వెళ్ళిపోయి అంత వరకు మీరు చేయకండి. 1K లైక్స్ కంప్లీట్ అవుతే మాత్రం నేను ఈ వీడియోని వచ్చేసి నేను బయోలో లింక్ అయితే ఇస్తాను. సో దాని ద్వారా మీరు వీడియో అనేది చూడొచ్చు, మీ ఫ్రెండ్స్ కి వీళ్ళకి కూడా షేర్ చేయొచ్చు.